వ్యాపార రంగంలోనే కాక సేవ రంగంలో కూడా ఆర్యవైశ్యులు ఉండడం అభినందనీయమని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వికారాబాద్ తాండూరు పట్టణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు పట్టణంలో అధిక సంఖ్యలో ఉన్న ఆర్యవైశ్యులు వ్యాపార రంగంలోనే కాక సేవా రంగంలో ముందుండడం అభినందనీయమన్నారు. వేసవి కాలంలో ప్రజలకు దాహార్తి తీర్చడం కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నిర్వాహకులు రొంపల్లి సంతోష్ కుమార్, శేషు గుప్తా, మహేష్ గుప్తా, జగదీశ్వర్ గుప్తా, ప్రణయ్ గుప్తా, సాయి తేజ గుప్తా తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల నుండి ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేము ఉచిత అంబలి, మజ్జిగ, మంచినీరు అందిస్తున్నాం తాండూరు పట్టణంలో. ఈ సంవత్సరం మళ్ళీ 2 స్టాల్స్ కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది. గాంధీ చౌక్ దగ్గర ఒకటి, భద్రపగుడి దగ్గర ఒకటి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన శాసనసభ్యులు మనోరన్న గారు, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గారు, అలాగే కౌన్సిలర్స్ ప్రభాకర్ అన్న, తర్వాత నీరజ మేడం గారు, మిగతా సీనియర్ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి, నా టీం సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే కాకుండా మేము వైశ్య ఫెడరేషన్ ద్వారా ఈ చలివేంద్రాలే కాకుండా కూడా అవసరం ఉన్న వారికి మాకున్న వనరుల్లో మేము చేయడానికి ఎమ్మెల్యే గారి ముందు మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే మాకున్న యువత చాలా ఫాస్ట్గా ఉంటుందన్న, ఏ సమస్య ఉన్నదన్న కూడా మేము ముందుంటాం. ప్రతి ఒక్క క్యాస్ట్ అవుట్ సంబంధం లేకుండా ఏ కమ్యూనిటీ వరకు అయినా కూడా మా వంతు సహకారం అందించడానికి ఎప్పుడు కూడా వైశ్య ఫెడరేషన్ ముందుంటుంది. మాకు ఈ సహకారం అందిస్తున్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారికి కూడా ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము ఇలాగే అంచెలంచెలుగా జిల్లాలో, స్టేట్ వైడ్లో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇచ్చిన సింగం శెట్టి రామయ్య గారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే కల్వ శేషు గారి వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం 2 స్టాల్స్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే కల్వ వంశీ వారు, ఇలా అందరు ప్రతి ఒక్కరు దాతలు ముందుకు వస్తున్నారు. గోపన్పల్లి రాజన్న గారి పేరు పైన కూడా వాళ్ళు కూడా ఈ స్టాల్ ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నందుకే ఈ కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్నాయని చెప్పి, ఇలాగే ముందు ఇంకా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి కోరుకుంటూ, వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు రొంపల్లి సంతోష్ గారి ఆధ్వర్యంలో 2 చలివేంద్రాలు ఇనాగ్రేషన్ ఓపెన్ చేయడం చాలా శుభపరిణామం. తాండూరు ప్రజలకు, ఎందుకంటే మండు వేసవిలో ప్రజల దారిని తీసుకోవడానికి వాళ్ళ ఫెడరేషన్ తరఫున ఈరోజు ఇలాంటి చలివేంద్రాలు పెట్టడం జనాలకు ఉపయోగపరంగా ఉండేది. వారిని వ్యాపార రంగంలోనే కాకుండా ఇలాంటి సేవ దృక్పథంలో ముందుకు రావడం వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడిని, వారి అనుచరులను అందరినీ కూడా దీనికి సహకరించినటువంటి వారిని అందరినీ కూడా అభినందించుకుంటూ, ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు మున్ముందు చేయాలని చెప్పి వారిని కోరుకుంటూ, అందుకే వాసవి ఫెడరేషన్ కూడా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ గుర్తించి వాళ్ళకి సపరేట్ ఈరోజు కార్పొరేషన్ కూడా చేయడం జరిగింది. గతంలో అందరూ కూడా వైశ్యులను వాడుకున్నారు, కానీ ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీరి సేవలను గుర్తించి ఈరోజు ఇంకా ఫెడరేషన్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా మున్ముందు బ్లడ్ డొనేషన్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ పర్పస్లో కానివ్వండి, వైద్యపరంగానే కానివ్వండి, ఇంకా సేవా దృక్పథంతో మీరు ముందుకు రావాలని చెప్పి అందరు మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఒక మంచి కార్యక్రమం చేపట్టినందుకు మీకు అందరూ కూడా శుభాభినందనలు తెలుపుకుంటారు.